బ్రహ్మ ఇట్లని అనగా ఈ త్రివిధ గుణములకు త్రివిధ శక్తులు ఉండును. అవి జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్థశక్తి నా బరగును. జ్ఞానశక్తి సత్వగుణమునకు, క్రియాశక్తి రజోగుణమునకు, అర్థశక్తి తమోగుణము సంబంధించినవన్నమాట. ఇవి 3 శక్తులు. త్రివిధ శక్తులు ఏమిటి? జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్థశక్తి అంటారు. అవి 3. దాంట్లో జ్ఞానశక్తి సత్వగుణంతో ఉంటుంది, క్రియాశక్తి రజోగుణంతో ఉంటుంది, అర్ధశక్తి తమోగుణంతో ఉంటుంది. ఈ త్రిగుణముల కార్యములను విపులీకరింతును వినుము. తమోగుణమగు దివ్య శక్తి వలన తన్మాత్రలు కలుగును. శబ్దము, స్పర్శము, రూపము, గంధము ననబడినవి తన్మాత్రలగును అన్నమాట. ఈ తన్మాత్రలు ఏమిటి? శబ్దము, స్పర్శము, రూపము, గంధము అనబడినవి. ఆకాశము యొక్క ధర్మము శబ్దము, వాయుగుణము స్పర్శము, అగ్నిగుణము రూపము, జలగుణము రసము, భూమి గుణము గంధము. ఇవి సూక్ష్మ తన్మాత్రలు అనబడును. ఈ భూత పంచకమును తన్మాత్రలను మొత్తము 10 ద్రవ్యశక్తితో కలిసి ఉంటాయన్నమాట. ఇట్టి తామసాహంకార వృత్తి వలన బ్రహ్మాండ సృష్టి జరుగును. ఇక రజోగుణము గల క్రియాశక్తి వలన ఉత్పన్నమైన వానిని తెలుపుదు ఆలింపము. చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు ఈ 5 జ్ఞానేంద్రములు అనబడును. నోరు, చేయు, కాలు, వాయువు, ఉపస్థ అనునవి కర్మేంద్రియములు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచవాయువులు. ఈ 15 కలిసి రజోగుణము వలన ఉత్పన్నమగునని చెప్పబడను. వీని సాధనములన్నీను క్రియాశక్తికి సంబంధించి ఉండును. వీని అన్నిటికీ చిద్వృత్తి ఉపాదాన కారణం అగును. వాయువు, సూర్యుడు, దిశలు, వరుణుడు, అశ్వినులు అను దేవతలు సత్వగుణ సంభూతులు. జ్ఞానశక్తులను వీరి పంచేంద్రియములకు వరుసగా అధిష్టాన దేవతలు చంద్రుడు, బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు అనువారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనువారిని అధిష్టాన దేవతలు. ఇవన్నీ మనస్సుతో కలిసి 15 వీరందరూ సత్వగుణ ప్రధానులగుట వలన ఇది సాత్విక సృష్టి అనంబరుగును. ఆ పరమాత్మకు స్థూలము, సూక్ష్మము అను భేదములతో 2 రూపములు కలవు. మొదటిది నిరాకారము, జ్ఞానరూపము, వివర్తములు అన్నిటికీ కారణము. రెండవది సాకారము, సగుణము. పరధ్యాన సమయమునందు దేవి యొక్క దయామూర్తి ఉపాసించవలేను. అది దేవి స్థూల రూపము. ఆ పరమాత్మలోని స్వరూపమును సూక్ష్మముగా ఎరుంగవలేను. ఆ సూక్ష్మ శరీరమునే సూత్రాత్మకమనియు విభుదులు నడువుదురు. ఆ పరమాత్మయగు బ్రహ్మ యొక్క 2వ రూపము స్థూల శరీరము. దీనిని గూర్చి తెలుపుదును. దేనిని వినుట వలన బంధ విముక్తి కలుగునో దానిని వక్కాణింతును. భూత సూక్ష్మములకు తన్మాత్రలను మొదటనే వివరించితిని. వీని పంచీకరణం వలన పంచభూతములు సముద్భూతములయ్యను. ఆ పంచీకరణ రహస్యము ఎరింగింతును. ఆ పంచేంద్ర యొక్క రహస్యాన్ని నేను పంచీకరణ యొక్క రహస్యాన్ని ఎరింగింతును. మొదట రసతన్మాత్రను తీసుకొనవలేను. దానిని 2గా విభజించవలేను. అందొక భాగమును వేరగును కదా. ఇటులనే తక్కిన 4 భూతములను 2గా వేరువేరుగా విభజించవలేను. ప్రతి 2వ భూతాంశమున తక్కిన 4 భాగములను కలుపవలేను. అనగా 1 సగము భూతాంశము యొక్క 4వ భాగము కలుపవలేను. అప్పుడు ఒక్క జలభూతం ఏర్పడును. ఇట్లు భూత పంచీకరణము జరుగును. పిదప ప్రతి భూతాంశమందును చైత్యశక్తి ప్రతిబింబించును. అప్పుడు అందుండి మనోమయమైనటువంటి అహం వృత్తి ప్రకటితమగును. ఆ వృత్తి విశేష అభిమానంతో ప్రజ్యోతితమగును. అప్పుడు ఆ శక్తి ఆదినారాయణుడగు వైశ్వానర భగవానుడు పిలువబడును. ఈ విధముగా పంచీకరణమనే ఆకాశాది భూత పంచక సుస్పష్టముగా ప్రజ్యోతితమగును.
ఏకైక గుణవృద్ధిని ఒక్కొక్క భూత స్వభావము స్థూలతరమగు చుండును. ఎట్లన ఆకాశమునకు ఒకే శబ్దము గుణము, వాయువునకు శబ్దస్పర్శములు 2 గుణములు, అగ్నికి శబ్దస్పర్శ రూపములను బడి 3, జలమునకు శబ్దస్పర్శ రూపములను 4, భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధములను 5 గుణములు కలవు. వీని పరస్పర సమ్మేళనము బ్రహ్మాండము సముత్పన్నమైనది కనుక సకల జీవులు బ్రహ్మాండాంశ సంభూతులు. ఈ జీవజాతు 84 లక్షలని పేర్కొనబడుచున్నది. జీవజాతులు ఎన్ని? 84 లక్షలు అని. ఇది శ్రీదేవి భాగవతమందలి 3వ స్కందమందు 7వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.